ఏం పేరు రవిశంకర్ అయ్యారు వచ్చి ఆ డాక్స్ని పట్టుకుని వెళ్ళి కొద్దిగా ఆలస్యం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వమే మాంటేడ్లు ఇచ్చేసిందని రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే అది సంధ్యా యాక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని విశాఖపట్నం సంబంధించిన సంస్థ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటుందని అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి వాళ్ళందరూ కూడా సన్నిహితులు స్నేహితులు బంధువులు అని చెప్పని అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం ఈ రకంగా ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. ఒకరొచ్చి అధికార పార్టీ దీన్ని ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు, ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి జరిగినాయి. వాట్ మేబీ అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని పార్లమెంట్ జరుగుతుంది దయచేసి దీనిలో ప్రశ్న వేయండి. ఏమైంది 25,000 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు. ఏమైంది ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత, వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు రెండు, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్ట్లు, రెండు మహారాష్ట్రలో ఉన్న పోర్ట్లు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు, కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని తాలుగా వాస్తవాలను తీసుకురండి. మీరు అడగచ్చు మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారు అన్నప్పుడు ఏం చేశారని. మార్చి 22 ఎన్నికల సమయం మనందరికీ తెలుసు. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు సరిపోయింది తప్ప దాని మీద ఎవరికి ఏం లేదు. కాబట్టి దయచేసి దీన్ని మాత్రం ఆషామాషిగా తీసుకోకుండా ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద బుర్ర జల్లుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అనుకోకుండా మీలో కానీ నిజంగా విశాఖపట్నం గురించి ఆలోచించే వ్యక్తులు, ఉత్తరాంధ్రంగా ఆలోచించే వ్యక్తులైతే దీని మీద కోరండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే, ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళే, ఎవరు ఇందులో తప్పు చేసిన వాళ్ళు ముద్ద అయితే వాళ్ళే. పత్రికలు కూడా దీన్ని మళ్ళీ రాజకీయ కోణంలో తీసుకెళ్ళకుండా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, ఉత్తరాంధ్ర శ్రేయస్సు దృష్ట్యా అన్ని పత్రికలు కూడా దీన్ని
పాజిటివ్ లైన్లో తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. దిస్ మై రిక్వెస్ట్. ఒక విషయం. ఇక రెండో విషయానికి వస్తే చూసాను ఎన్నికలైన దగ్గర నుంచి భూ అక్రమాలు జరిగినాయి.